ఇది ఒక వీడియోల సముద్రం. ఇక్కడ 130 కోట్ల యూజర్లు, ప్రతి నిమిషం 300 గంటల వీడియో అప్లోడ్లు, ప్రతిరోజు దాదాపు 5 బిలియన్ వీడియోలను వీక్షించడం జరుగుతుంది. మీరు ఉపయోగిస్తూ వస్తున్న, ప్రస్తుతం మీ చేతిలో ఉపయోగిస్తున్న వరల్డ్ సెకండ్ లార్జెస్ట్ సెర్చ్ ఇంజన్ అదే యూట్యూబ్. కానీ మీరు ఎప్పుడైనా ఆలోచించారా, యూట్యూబ్ అనే పదం ఎక్కడి నుంచి పుట్టుకొచ్చింది? అసలు యూట్యూబ్ అంటే మీనింగ్ ఏంటి? యూట్యూబ్ను కనుగొన్న స్టీవ్ చెన్, జావేద్ కరీం, చాద్ హర్లీ దానికి అసలు యూట్యూబ్ అని ఎందుకు నామకరణం చేసి ఉంటారు? ఇలాంటి ఆసక్తికరమైన ఫ్యాక్ట్స్ ఈ వీడియోలో మాట్లాడుకుందాం. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కృష్ణాస్ ట్యుటోరియల్స్ అండ్ లెట్ us గెట్ స్టార్టెడ్. యూట్యూబ్ ఫౌండర్స్ యూట్యూబ్ అనే పదానికి పెద్దగా ఎటువంటి వివరణ ఇవ్వలేదు. కాకపోతే యూట్యూబ్ అనే యాప్ను ఒక వీడియో షేరింగ్ ప్లాట్ఫామ్గా మనం చెప్పుకోవచ్చు. యూట్యూబ్ అనే పదం ఎలా వచ్చిందో, ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసుకునే ముందు యూట్యూబ్ యొక్క అర్థం తెలుసుకుందాం. గూగుల్ డిక్షనరీలో యూట్యూబ్ అనే వర్డ్కి 2 మీనింగ్స్ ఉన్నాయి. అవును, అందులో మొదటిది అప్లోడ్ ఎ వీడియో ఆఫ్ సమ్వన్ ఆర్ సంథింగ్ టు ద వీడియో షేరింగ్ వెబ్సైట్ యూట్యూబ్. సెకండ్ మీనింగ్ సర్చ్ ఫర్ ఆర్ వాచ్ ఆన్ యూట్యూబ్. ఈ 2 మీనింగ్స్కు అర్థం ఏంటంటే, యూట్యూబ్ అంటే యూట్యూబ్ అనే యాప్లో వీడియోను అప్లోడ్ చేయడం, లేదా యూట్యూబ్లో వీడియోలను వెతకడం, వీక్షించడం. యూట్యూబ్ అనే పదం ముఖ్యంగా ఒక వర్బ్. దీనినే తెలుగులో క్రియ అంటారు. సాధారణంగా ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఏ వర్బ్కైనా V1, V2, V3, V4 అనే 4 ఫామ్స్ ఉంటాయి. దీనికి యూట్యూబ్ అనే పదం మినహాయింపేం కాదు. ఆ ఫామ్స్ ఈ విధంగా ఉన్నాయి. V1 అంటే బేస్ ఫామ్లో యూట్యూబ్ అని, V2 అండ్ V3 పాస్ట్ టెన్స్ అండ్ పాస్ట్ పార్టిసిపుల్లో యూట్యూబ్డ్ అని, V4 అంటే ఇన్ ఫామ్లో యూట్యూబింగ్ అని, థర్డ్ పర్సన్కి అయితే యూట్యూబ్స్ అని వాడాలి. ఓకే, ఇంతకీ యూట్యూబ్ అనే పదం ఎక్కడి నుంచి వచ్చిందనే కదా మీ సందేహం. ఎల్సిడి ఆర్ ప్లాస్మా టెక్నాలజీ ఇంట్రడ్యూస్ కాకముందు దాదాపు ప్రతి టెలివిజన్లో వాడే డిస్ప్లే టెక్నాలజీ CRT అంటే క్యాథోడ్ రే ట్యూబ్. దీన్నే పిక్చర్ ట్యూబ్ అని కూడా అంటారు. టెలివిజన్లో ప్రధాన పాత్ర పోషించే CRT ఉండడం వల్లే మనకు టీవీలో పిక్చర్ డిస్ప్లే అవుతుంది. అందుకే అప్పట్లో కొందరు ట్యూబ్ అనే పదాన్ని టెలివిజన్కు మరో పేరులా వాడేవారు. సేమ్ అలాగే యూట్యూబ్లో యూ అంటే మీరు అని, ట్యూబ్ అంటే టెలివిజన్ అని అర్థం వచ్చేలా యూట్యూబ్ అనే పేరును నామకరణం చేశారన్నది చాలామంది అభిప్రాయం. దీన్ని క్లియర్గా చెప్పాలంటే మనం మన టెలివిజన్ని క్రియేట్ చేయడం అన్నమాట. నార్త్ అమెరికాలో బూబ్ ట్యూబ్ అనే టెలివిజన్ ఉండేది. ఆ విధంగానే యూట్యూబ్ అనే పదం వచ్చిందని ఇంకొందరి అభిప్రాయం. ఏదేమైనా నా దృష్టిలో సద్వినియోగం చేసుకోవాలనుకునే వారికి యూట్యూబ్ ఒక ఆహ్లాదకరమైన మంచినీటి సరస్సు లాంటిది. కానీ దుర్వినియోగం చేసుకోవాలనుకునే వారికి యూట్యూబ్ ఒక ఉప్పునీటి సరస్సు లాగానే మిగిలిపోతుంది. యూట్యూబ్ ద్వారా నాలెడ్జ్ పెంచుకుంటూ ఆకాశమంతా ఎత్తుకు ఎదగొచ్చు. పనికిరాని చెత్త కంటెంట్ ఉన్న వీడియోలను చూసి పాతాళమంత లోతుకు దిగజారిపోవచ్చు. మరి మీ దృష్టిలో యూట్యూబ్ అంటే ఏంటో కింద కామెంట్ సెక్షన్లో రాయండి. నా అనాలిసిస్ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ఇంపార్టెంట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.